ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవాతి దేవుని సన్నిధిలో మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ సమయంలో మనము కొర్నేలుని గూర్చి నేర్చుకోబోతున్నాం. కొర్నేలు ఎలాంటి వాడు? ఎంత ప్రార్థనాపరుడు? కొర్నేలు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు? కొర్నేలు ఎలాంటి జీవితాన్ని అవలంబించిన వ్యక్తిగా ఉన్నాడు? అతడు 4 విషయాలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆ 4 విషయాలను మనం కూడా పాటించి ప్రార్థించే దైవభక్తి కలిగిన వ్యక్తులముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా మనలను ఆశీర్వదిస్తాడు. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు వాడు. వావ్! 3 విషయాలు. తన ఇంటి వారందరితో కూడా అతడు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. అలాంటి ఒక శతాధిపతి వంటి కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. రెండోది అతడు ప్రజలకు ధర్మము చేసే వ్యక్తిగా ఉన్నాడు. సహాయాన్ని చేసే వ్యక్తిగా ఉన్నాడు. తన దగ్గరికి ఎవరైతే వచ్చి సహాయం అడుగుతారో, లేకపోతే వారికున్న అవసరతలను బట్టి, వారికున్న ఆర్థిక పరమైన విషయాలను బట్టి, వారికి కావలసిన ప్రతి ఈవిని బట్టి ఎవరైతే ఎప్పుడైతే సహాయము కోరుతారో అలాంటి వ్యక్తులకు కొర్నేలు దాతృత్వము కలిగి సహాయము చేసే వ్యక్తిగా ఉన్నాడు. ధర్మము చేసే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మన జీవిత విధానం ఎలా ఉంది? ఈ రోజున కొర్నేలు గురించి మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం? ఏ జీవిత సత్యాలను మనం నేర్చుకుంటున్నామంటే, మనం కూడా మన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండటం. రెండోది చెప్పండి. రెండోది ధర్మము చేసే వ్యక్తులముగా కూడా ఉండాలి. నెంబర్ 3 మూడో విషయంలోనికి వచ్చేసేసరికి అతడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా ఉన్నావా? నీ శ్రమ విషయంలో, నీ కష్ట విషయంలో, నీ బాధ విషయంలో, నీ ఇరుకు విషయంలో, నీ ఇబ్బందుల విషయంలో, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి విషయములలో నిజంగా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. చాలామంది ఇళ్లలో ఉన్నటువంటి ఆడోళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. పురుషులు ఎవరు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడలేరు. ఒకవేళ బహుశా కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం రండి అన్న, మీరు చేసుకోండి, మీరు చెయ్యాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు పురుషులు. కానీ కొర్నేలు ఒక పురుషుడే. ఆయన శతాధిపతి, అధికారము కలిగిన వాడు. తన దగ్గర చాలా మంది పనివారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. 2 ధర్మము చేసే వ్యక్తిగా ఉన్నాడు. 3 చెప్పండి, ఎలా ఉన్నాడు అతడు? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ అండి. ఒక రోజు కాదు, ఒక దినము కాదు, లేదా ఒక నెల కాదు, ఒక సందర్భము కాదు. ఎవ్రీడే ప్రతిదినం ప్రతిదినం ఏదో ఒక సమయమున ఉదయకాలపు వేళలో కానీ, మధ్యాహ్నము కానీ మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దీనికి ఆనవాళి ఏంటి అని మనం ఒకవేళ అనుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల వేళలో అతడు ప్రార్థనలో గడుపుతున్న సందర్భంలోనే కదా, ప్రార్థించుచున్నటువంటి సందర్భములో దేవదూతలు తన ఇంటికి వచ్చి, లేదా అతడు దర్శనము చూస్తూ కదా, ఇంచుమించు ఎప్పుడు 3వ వచనములో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దేవుని దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు అతడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని. అప్పుడు నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించి పేతురను, మారు పేరు గల సీమోను పిలిపించుకొనుము, అతడు పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పటం కూడా జరిగినట్లు మనము వినవచ్చును, చూడవచ్చు. అందుకే దేవాతి దేవుని సన్నిధానములో
నీ జీవిత కాల విధానములు, నీకున్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి ఇదిగో ప్రతి విషయంలో నాకు చాలా 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 ఇష్టమైనటువంటి పదాలు. ఒక దైవభక్తి కలిగిన వాడు, ఒక శతాధిపతి, అధికారము కలిగిన వాడు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే మంచి లక్షణం ఉందంటే, ఈ రోజున మనము కష్టముంది అంటే ప్రార్థన చేస్తాం. బాధలున్నాయి, కష్టాలొచ్చినాయి, శ్రమలొచ్చినాయి అంటే ప్రార్థన చేస్తాం. గుడికెళ్తాం. మళ్ళా సంతోషంగా అన్నీ సమృద్ధిగా ఉంటే మళ్ళా ఎవరి మాట వినం మనం. ఎవరి మాటకు లోబడం. ఎవరి మాటల యందు విశ్వసించం. నేనంటాను, అలా ఏదో కష్టమొచ్చినప్పుడే దేవుని వైపు చూడటం కాదు. శ్రమొచ్చినప్పుడే ప్రార్థన చేయటం కాదు. ప్రతి పరిస్థితిలో ప్రార్థించే వ్యక్తులముగా మనముంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి సమస్య నుండి, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి ఆటంకాల నుండి ఆయన మనలను విడిపించి విడుదలిచ్చే దేవాతి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా!